హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజు ఈ వీడియోలో ఈరోజు సండే కదా, సండే స్పెషల్గా మా ఇంట్లో మటన్ బిర్యానీ చేశాను. రోజు ఈ మటన్ గ్రేవీ అలాగే మటన్ ఫ్రై కాకుండా ఈరోజు మటన్ బిర్యానీ చేయాలి అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకా ఇందులో గ్రేవీ ఏం చేసుకోలేదండి, ఓన్లీ ఇట్లానే తినేస్తాం, బాగుంటుంది. ఇట్లా మటన్ బిర్యానీ అయితే చేసుకున్నాను ఈరోజు సండే స్పెషల్గా. సో సింపుల్గా చేశాను, సింపుల్ ప్రాసెస్ ఇది. నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి. మటన్ బిర్యానీ చాలా బాగుంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరేం చేసుకున్నారో అలాగే సండే స్పెషల్గా కామెంట్ చేయండి. ఈరోజు మా ఇంట్లో అయితే సండే స్పెషల్గా మటన్ బిర్యానీ చేశాను. ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూడండి, కొంచెం పూర్తిగా చూడండి. ఈ వీడియోలో సింపుల్ ప్రాసెస్, పెద్ద కష్టం ఏమి ఉండదు, ఈజీగా ఉంటుంది. ఎవరైనా వంట రాని వాళ్ళైతే ఈజీగా చేసుకోవచ్చు. ట్రై చేయండి ఈ విధంగా. ఇక్కడ నేను మటన్ వచ్చేసి ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఒకసారి మటను. తర్వాత ఇంకా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను బిర్యానీకి మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, ఇలా బాస్మతి రైస్ అయినా తీసుకోండి. ఇంకా ఈడ రైస్ వచ్చేసి 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. ముందుగా ఇవి రైస్ అనేది మనము శుభ్రంగా వాష్ చేసుకొని ఆ తర్వాత వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఆ బియ్యం అనేది నానబెట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఆ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మటను మనము కొంచెం కుక్కర్లో చేసుకోవాలి. ఇప్పుడు ఉడకనవ్వాలంటే చాలా టైం పడుతుంది కదా మటను, అందుకనేసి ఇక్కడ నేను కుక్కర్లో ఉడికించుకుంటున్నాను మటను. ఆ కుక్కర్ ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్, ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా కలర్ రావాలి, గోల్డెన్ కలర్గా రావాలి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఆనియన్స్ అనేది కొంచెం బాగా వేగనివ్వండి. చూసారా, ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు ఇందులో మనము అల్లం పేస్ట్ వేసుకుందాము. అప్పటికప్పుడు మిక్సీ పట్టుకునేదైనా కానీ దంచుకోవడం కానీ ఇలాగా అప్పటికప్పుడు తయారు చేసుకునే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసిన తర్వాత పచ్చి వాసన పోయినాక కాస్త 5 నిమిషాలు అలాగా వేగనివ్వండి. అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఇలాగా కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ అనేది ఆ విధంగా కాస్త వేగితే చాలు, పచ్చి వాసన పోతే చాలు. ఇప్పుడు మటన్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ వేసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేసుకుందాము. అలాగే కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ తర్వాత చూసి వేసుకుందాము. ఇంకా రైస్లో వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకోవాలి సాల్ట్. ఇప్పుడు సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కారం పొడి వేసుకుందాము. ఇక్కడ నేను కారం పొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకా కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కారం అంటే కొంచెం వేసుకొని మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ రైస్లో వేసుకుంటాం కాబట్టి ఇక్కడ తక్కువే వేసుకోవాలి. ఇక్కడ 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను ధనియాల పొడి ఇవి వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
కొంచెం సన్నగా కట్ చేసైనా వేసుకోండి. బాగా ఇలా పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అనేది వేసుకుందాము. వాటర్ ఎక్కువగా వేసుకోవద్దండి. 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇప్పుడు వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 5-6 విజిల్స్ రానివ్వాలి. ఇంకా కొంచెం ముదిరితే అయితే ఇంకో 7 విజిల్స్ అయినా రానివ్వండి. ఇలాగా విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయినాక మూత తీసి చూడండి. మటన్ కూడా ఉడికిపోయి ఉంటుంది. మరి ఇది ముదిరితే కాదు, అందుకనేసి నేను ఇక్కడ 5 విజిల్స్ రానిచ్చాను. మీరు కొంచెం ముదిరితే అయితే 6 విజిల్స్ అట్లా రానివ్వండి. 6 కానీ 7 కానీ. ఇప్పుడు ఈ మటన్ అనేది ఈ విధంగా అయింది. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు బిర్యానీ ఎలా రైస్ చేయాలో చూద్దాము. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. ఇలా ఒకటి ఏదైనా గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఒక 4 స్పూన్లు కానీ 5 స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి ఒకటి కాదా, లేదంటే 2 స్పూన్లన్నా నెయ్యి అన్న వేసుకొని, ఇక్కడ నేను ఒకటే వేసుకున్నాను నెయ్యి. ఈ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత బిర్యానాకు ఇవన్నీ వేసేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, 2 యాలకులు, అలాగే ఒక 4 జీడిపప్పులు ఇవన్నీ వేసుకోవాలి. మరాఠీ మొగ్గ ఇవన్నీ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. కొంచెం 1 స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ అనేది కాస్త బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 3 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ చూసారా, ఈ విధంగా కలర్ వస్తే చాలు, మరి ఎక్కువగా లేకుండా ఈ విధంగా వేగనివ్వాలి ఆనియన్స్. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం పచ్చి వాసన పోయిందాక కాస్త వేగనివ్వండి. ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఇవన్నీ వేగనివ్వండి. ఇందులో టమోటాలు అయితే వేసుకుందాం. 2 పెద్ద సైజు 2 టమోటాలు వేసుకొని ఈ టమోటాలు కూడా ఆయిల్ కాస్త బాగా వేగనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇట్లా మనము టమోటా కొంచెం ఉడికిందో లేదా మూత తీసి చూసుకోవాలి. కొంచెం అయితే టమోటా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో చిటికెడు మళ్ళీ పసుపు, అలాగే కొంచెం కారం పొడి వేసుకుందాము. కారం మళ్ళీ ఎక్కువగా వేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్లో వేసాం కదా కారం పొడి. ఇక్కడ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ కారం ఎక్కువగా ఉంటే తినలేరు. కొంచెం తగ్గించి వేసుకొని కారం పొడి ఇక్కడ రైస్లో. ఇంకా ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఒక్క స్పూను బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని కస్తూరి మేతి పౌడర్, కస్తూరి మేతి ఆకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
ఇలాగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుందాం. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే విరిగినట్టుగా అనిపిస్తుంది మీకు. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేసుకోండి. పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము మటన్ అయితే వేసుకోవాలి. ఓన్లీ మటన్ ఒక్కటే వేసుకోవాలి, వాటర్ వేయకండి. మటన్లో ఉండే వాటర్ అనేది వేయొద్దు ఇప్పుడే, తర్వాత వేసుకోవాలి. ఓన్లీ మటనే వేసుకోవాలి. ఇప్పుడు మటన్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనము రైస్ అనేది వేసుకోవాలి. రైస్ ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వేసుకొని ఒక 5 నిమిషాలు కూడా కాదు, ఒక 3 నిమిషాలు ఇలాగా కలుపుకోండి. అంతా ఈ మసాలా రైస్ కలిసేలాగా కలుపుకోండి చాలు. మరి ఎక్కువగా కలిపితే బియ్యం అనేది విరిగిపోతే, మనం నానబెట్టినాం కాబట్టి ముందుగానే. చూసారా ఈ విధంగా. ఇప్పుడు మనము మటన్లో మిగిలిన ఈ వాటర్ అనేది వేసుకోవాలా. నేను గ్లాస్తో 2 గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి ఇక్కడ నేను 2.5 గ్లాస్ వాటర్ అనేది వేసుకుంటున్నా. ఎందుకంటే మనం రైస్ ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి అందులో ఈ బాస్మతి రైస్ ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఇలాగా 2.5 గ్లాస్ వాటర్ అయితే చాలు. కొంచెం లైట్గా మెత్తగా ఉండాలనుకుంటే 3 గ్లాసులు పోసుకోండి. కొంచెం బాగా పొడిగా రావాలంటే 2.5 గ్లాస్ అట్లా వాటర్ అనేది వేసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లాస్ట్లో మనం పుదీనా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. పుదీనా కొత్తిమీర వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకోవాలి. అలాగే కొంచెం కల్లుప్పు వేసుకోండి, చూసి వేసుకోండి కొంచెం ఉప్పు అనేది మీరు. ఇప్పుడు ఇవన్నీ నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక బరువు లాంటి ఏదైనా రాయి కానీ చిన్న రోలు కానీ పెట్టుకోండి. ఇప్పుడు మనము లో ఫ్లేమ్లోనే పెట్టించుకొని ఈ విధంగా రైస్ అయితే చేసుకోవాలి. మన రైస్ కూడా చాలా బాగా అయింది, పొడిగానే వచ్చింది. చల్లారితే ఇంకా బాగుంటుంది పొడిగా. ఇదేనండి సింపుల్గా మటన్ బిర్యానీ చేశాను ఈరోజు మా ఇంట్లో. సండే స్పెషల్గా ఇదేనండి మటన్ బిర్యానీ చేశాను. సింపుల్గా ప్రాసెస్ ఇది. మీకు నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులోకి మీరు ఇంకా ఏదైనా గ్రేవీ చేసుకోవచ్చు, పెరుగు చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఇదొక్కటే చేశాను, ఇంకా పెరుగు చట్నీ అయితే చేసుకున్నాను. ఇలా ఉంటుంది మటన్ బిర్యానీ, సింపుల్గా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్